హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పర్సంటేజెస్ అనే టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ ఈ పర్సంటేజెస్ అనే టాపిక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పర్సెంట్ అంటే మీనింగ్ ఏంటో తెలియాలి. పర్సెంట్ అంటే మీనింగ్ ఏంటో తెలియాలి. ఇక్కడ పర్సెంట్ అంటే మీనింగ్ ఏంటంటే దీన్ని పర్ 100 అంటాం. పర్సెంట్ అంటే పర్ 100 అంటాం. దీన్నే ఇంకా ఎలా చెప్తామంటే 1/100 అని కూడా చెప్తాం. ఇంకా ఎలా చెప్తామంటే 1/100. అంటే సింపుల్గా పర్సెంటేజ్ అంటే పర్సెంట్ అంటే 1/100. ఇది బండ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. లెటస్ సే నిన్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి కదా. సపోజ్ ఒక స్టూడెంట్కి 85% వచ్చింది అనుకుందాం, ఓకేనా. ఒక స్టూడెంట్కి 85% వచ్చింది అనుకుందాం. ఇప్పుడే చెప్పాను నేను పర్సెంటేజ్ అంటే ఏంటి, 1/100. అప్పుడు 85% ఏమవుతుంది, 85/100 అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైనా సరే పర్సెంటేజ్ ఉందనుకోండి, దాని బదులు 100 రాయండి సరిపోతుంది. ఇక్కడ 85% కాబట్టి 85/100. అర్థమైందా? అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే టోటల్ మార్క్స్ అనేవి 100 లేదా 100 పార్ట్స్ ఉంటే అందులో మనోడికి ఎంత వచ్చాయంటే 85 వచ్చాయి అనమాట. టోటల్ మార్క్స్ అనేవి 100 పార్ట్స్ ఉంటే అందులో వీడికి 85 వచ్చాయి. దాన్నే మనం ఏమంటామంటే 85% వచ్చింది వీడికి అనేసి చెప్తామన్నమాట, ఓకేనా. అండ్ లెటస్ సే ఇంకొక స్టూడెంట్కి సపోజ్ 76% వచ్చింది అనుకుందాం, ఓకేనా. ఇంకొక స్టూడెంట్కి 76% వచ్చింది అనుకుందాం. ఇక్కడ 76% అంటే ఏమవుతుంది, 76% బదులు 100 రాస్తాం, ఓకేనా. సో ఇక్కడ కూడా అంతే, టోటల్ మార్క్స్ అనేవి 100 పార్ట్స్ అనుకుంటే అందులో వీడికి ఎంత వచ్చాయంటే 76 వచ్చాయి. దీన్నే మనం ఏమంటామంటే 76% మార్క్స్ వచ్చాయి అనేసి చెప్తామన్నమాట. సో అలా ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే పర్సెంట్ ఈజ్ నథింగ్ బట్ పర్ 100 లేదా సింపుల్గా పర్సెంటేజ్ అంటే 1/100, ఓకేనా. సో అదనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఒక నెంబర్ ఉంటే అందులో 10% ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 50% ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 5% ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 1% ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవి తెలియాలన్నమాట, ఓకేనా. ఒక నెంబర్ ఉంటే అందులో 10% ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 50% ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 5% ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 1% ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేసి మనకి కొన్ని వాల్యూస్ తెలియాలన్నమాట, ఓకేనా. సో సపోజ్ నేను ఒక నెంబర్ తీసుకుంటా, లెటస్ సే 240 అనే నెంబర్ తీసుకుంటా. సో ఏదైతే నెంబర్ తీసుకుంటామో అది 100% అనుకుంటే, ఇది 100% అనుకుంటే, ఇప్పుడు సపోజ్ నాకు గనక ఇదే నెంబర్లో 10% కావాలనుకోండి, మనం ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్గా చూసి పెట్టాలన్నమాట ఇలాంటివి. అందుకోసమే నేను పర్టికులర్గా చెప్తుంది, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు 100% వాల్యూ ఉన్నప్పుడు 10% కావాలంటే జనరల్గా మనం ఏం చేస్తాం, జనరల్గా ఈ 100%ని బై 10 డివైడెడ్ బై 10 చేస్తే మనకి ఏమవుతుంది, 10% వస్తుంది, అవునా కదా. కానీ ఇలా చేయకుండా ఏం చేస్తామంటే సింపుల్గా రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ ముందు పాయింట్ పెడితే ఏమవుతుంది, 24.0 అవుతుంది. 10% కావాలంటే రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. పెడితే ఏమవుతుంది, 24.0 అవుతుంది. 24.0 అంటే 24 అవుతుంది అనమాట. అలా 100% వాల్యూ 240 అయితే 10% వాల్యూ ఏమవుతుంది, 24 అవుతుంది, ఓకేనా. మళ్ళీ ఇదంతా చేయకూడదు, ఇదంతా చేసి డివిజన్ చేయకూడదు, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు 1% కావాలంటే నాకు ఆల్రెడీ 10% ఉంది, 100% ఉంది. 1% కావాలంటే ఏం చేస్తాం, 1% కావాలంటే ఏం చేయాలంటే మళ్ళీ జనరల్గా మనం ఏం చేస్తాం, 100% ఉంది కాబట్టి దాన్ని బై 100 చేస్తాం. బై 100 చేస్తే అది 1% అవుతుంది. 100 క్యాన్సిల్ అయిపోయి, అవునా. మళ్ళీ ఇలా కూడా చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే 1% కావాలంటే ఇదే రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టు. 2 డిజిట్స్ ముందు అంటే ఇక్కడ వస్తుంది అనమాట, అంటే సింపుల్గా 2.40 అవుతుంది, అవునా. సో అలా 2.4 అవుతుంది అనమాట 1% అంటే. 10% కావాలంటే రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టు. అలాగే 1% కావాలంటే రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టు, ఓకేనా. సో అలా పెడితే ఏమవుతుందంటే మనకి 10% వాల్యూ 1% వాల్యూ వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ దీనికోసం సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట, ఓకేనా. నెక్స్ట్ 50% కూడా సింపుల్గా వచ్చేస్తుంది, మళ్ళీ దీనికోసం కూడా క్యాలిక్యులేట్ చేయవసరం, ఓకేనా. 50% అంటే 100%లో సగం, అవునా. 100% 240 అయితే 50 ఏమవ్వాలి, 50% అంటే దీంట్లో సగమే కదా. సో అలా ఇక్కడ 120 అవుతుంది అనమాట 50% అనేది, ఓకేనా. నెక్స్ట్ 5% కావాలంటే మళ్ళీ దీనికోసం కష్టపడే అవసరంలా, ఓకేనా. ఆల్రెడీ మనకు 10% ఉంది, దాంట్లో హాఫ్ అంటే 24లో హాఫ్ అంటే 12 అవుతుందా. సో అదనమాట. ఇవి బేసిక్ పర్సంటేజ్ వాల్యూస్. అంటే మనకు ఒక నెంబర్ ఇచ్చినప్పుడు 100% ఎంత, దాంట్లో 10% వాల్యూ ఎంత, 1% వాల్యూ ఎంత, 50% ఎంత, 5% ఎంత, ఇవి ఫైండ్ అవుట్ చేయడం తెలియాలన్నమాట. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మనం ఏదైతే నెంబర్ తీసుకుంటామో అది 100% అనుకుంటే 10% కావాలంటే 1 డిజిట్ ముందు
1% కావాలంటే 2 డిజిట్స్ ముందు పాయింట్లు పెడితే మనకి 10% 1% వచ్చేస్తాయి. 50% కావాలంటే ఆఫ్ చెయ్యి 100లో, అలాగే 5% కావాలంటే 10లో ఆఫ్ చేయి సరిపోతుంది. సో అలా చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ బేసిక్ పర్సంటేజ్ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సపోజ్ మనకి వీడు కనుక ర్యాండమ్గా అడిగితే అంటే వీడు కనుక 30% లేదా 45% అడిగాడు అనుకోండి, 45% ఆఫ్ 240 అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, 45% అంటే 45/100, ఆఫ్ అంటే ఇంటూ అనమాట, ఆఫ్ అంటే ఇంటూ ఆఫ్ 240, ఓకేనా. 45% ఆఫ్, చూడండి ఇక్కడ 45% ఆఫ్ 240, ఓకేనా. ఇలా అడిగినప్పుడు, ఇలా ర్యాండమ్గా అడిగినప్పుడు ఇవి అయితే మనం ఫైండ్ అవుట్ చేసేసేస్తాం, చూడంగానే పెట్టేసేయచ్చు. కానీ ఇలా ర్యాండమ్గా అడిగాడు అనుకోండి, అప్పుడు 45% అంటే 45/100 ఇంటూ 240 అలా చేస్తే మనకి క్యాన్సిల్ చేస్తే వచ్చేస్తుంది అనమాట ఆ పర్సంటేజ్ అనేది, ఓకేనా. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరే కదా ఇంతవరకు? అండ్ నెక్స్ట్ ఇప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇదేంటంటే ఫ్రాక్షన్ టు పర్సంటేజ్. ఏంటంటే ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ అంటే ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కేర్ఫుల్గా నేర్చుకోండి, ఓకేనా. స్లోగా చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి, ఓకేనా. చూడండి, దీనికోసం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి. ఇక్కడ 100% వాల్యూ ఎంత చెప్పండి నాకు. 100% అంటే ఏం చెప్పాను, 100% అంటే 100 రాసేసాయి, పర్సెంట్ బదులు బై 100 చేస్తే ఏమవుతుంది, 1 అవుతుందా. అంటే ఇక్కడ మీకు వెలగాలి ఏమని, 100% అంటే 1 అని వెలగాలి, అవునా. 100% అంటే 1 అంటే సింపుల్గా 1 = 100%, అవునా కదా. సో 1 = 100%, ఇది ఫ్రాక్షన్ అనమాట. 1 = 100%. మరి 1 = 100% అయితే దీన్ని బట్టి నాకు చెప్పండి 1/2 ఏమవుతుంది. 1/2 అంటే ఏమవ్వాలి, 1లో సగం అవ్వాలి. 1 అనేది 100% అయితే 1లో సగం ఏమవుతుంది, 50 అవుతుంది, 50% అవుతుంది. అలా ఆఫ్ 1/2 అనేది ఫ్రాక్షన్ అయితే అది పర్సంటేజ్లో ఎంత అంటే 50% అనమాట. అందుకే చెప్పింది ఫ్రాక్షన్ టు పర్సంటేజ్, ఇది కన్వర్షన్ అనమాట, ఓకేనా. సో 1/2 అంటే ఇది ఫ్రాక్షన్ అయితే అది పర్సంటేజ్లో ఎంత అంటే 50%. మళ్ళీ చాలామందికి డౌట్ వచ్చింది. ఏంటి ఆ డౌట్ అంటే ఇక్కడ డైరెక్ట్గా 1/2 అనేది 50% ఎలా తీసుకున్నాము అనేసి అడుగుతారు. అప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్ ఇచ్చి, ఇలా సపోజ్ ఒక 1/2 అనేది ఫ్రాక్షన్ కదా, ఇలా ఫ్రాక్షన్ ఇచ్చి మనల్ని కనుక పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయమంటే సింపుల్గా ఏం చేస్తారంటే ఇంటూ 100 చేసి క్యాన్సిల్ చేసేసాయి, ఓకేనా. ఇంటూ 100 చేసి ఏమన్నా క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిలేషన్ చేసేసినాక వచ్చేదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ 2 1 టైం పోతుంది, 2 ఇక్కడ 50 టైమ్స్ పోతుంది, అంటే సింపుల్గా 50% అవుతుంది అనమాట. 1/2 అనేది ఫ్రాక్షన్ పర్సంటేజ్లో కావాలంటే ఇంటూ 100 చేస్తావు, క్యాన్సిల్ చేస్తే 50 వచ్చింది, 50 మీన్స్ 50% అవుతుంది అనమాట. అలా ఇంటూ 100 చేస్తే మనకి అది పర్సంటేజ్లో తేలిపోతుంది, అర్థమైందా. నెక్స్ట్ ఏమవుతుందంటే 1/3 అంటే ఏం చేయాలి, ఇది పర్సంటేజ్లో కావాలంటే ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేస్తే వాల్యూ డైరెక్ట్గా చెప్పేసిన, కావాలంటే మీరు డివిజన్ చేసుకుని అయినా చూడొచ్చు. 1/3 అంటే ఏమవుతుందంటే పర్సంటేజ్లో 33.33% అవుతుంది. ఏమవుతుంది, 33.33% అవుతుంది. దీన్నే మనం ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే 33 ఇక్కడ 0.33 అంటే ఏమవుతుందంటే 1/3 అవుతుంది అనమాట, ఓకేనా. 0.33 అంటే 1/3 అవుతుంది. అలా ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఏమవుతుందంటే ఈ వాల్యూ అనేది 33 1/3% అవుతుంది, 33 1/3%, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క మల్టిపుల్స్ అంటే ఏం లేదు, సింపుల్గా 2 పెట్టి 3 పెట్టి 4 పెట్టి మల్టిప్లై చేసుకుంటే అవే మల్టిపుల్స్ వచ్చేస్తాయి అనమాట. మరి దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, నాకు 2/3 వస్తుందా, 2/3 వస్తుందా, రావట్లేదా, అవునా. అలాగే 3 పెట్టి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3/3. మళ్ళీ 3/3 అడగకూడదు, ఎందుకంటే 3/3 అంటే 1 అంటే మనకు ఆల్రెడీ 100% తెలుసు కదా. సో మళ్ళీ దీన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదనమాట, ఓకేనా. చూడండి నెక్స్ట్ 2/3 అంటే ఏమవుతుంది, 1/3కి 2 టైమ్స్, 1/3 అంటే 33.33% అయితే దానికి 2 టైమ్స్ ఏమవుతుంది, 66.66% అవుతుంది అనమాట, ఓకేనా. 66.66%. మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 66.66 అంటే 2/3 అవుతుంది అనమాట, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, 0.66 అంటే 2/3. అలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఏమవుతుందంటే 66 2/3% అవుతుంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, ఇంకెవరు ఏం చేయలేరు, ఓకేనా. ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి మళ్ళీ చదువుకోవడానికి ఉండదు కదా. ఇవి గుర్తుపెట్టుకుంటే మళ్ళీ వీటి కోసం మళ్ళీ ఇంటూ 100 చేసి క్యాలిక్యులేషన్ చేసి ఇదంతా తత్తకం చేశారనుకోండి, టైం సరిపోదు కదా. సో అందుకే ప్రాక్టీస్ చేసేటప్పుడు కొద్దిగా లేట్ అయినా సరే జాగ్రత్త చేసుకోండి, ఓకేనా. సో అలా 2/3 ఏమవుతుందంటే 66.66%. నెక్స్ట్ 1/4 ఏమవుతుందంటే కావాలంటే మీరు ఇంటూ 100 చేసేయండి. 1/4 అంటే
మనకి పర్సంటేజ్లో కావాలంటే ఇంటూ 100 చేయి. 100లో 4 అనేది 25 టైమ్స్ పోతుంది, అవునా? సో అలా 25% అవుతుంది అనమాట, ఓకేనా? 25% అవుతుంది. 1/4 అంటే 25%. మరి దాని మల్టిపుల్స్ ఏమవుతాయి అంటే ఏం చెప్పాను మీకు, 2 పెట్టి 3 పెట్టి మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళమన్నా. మరి 2 పెట్టి మల్టిప్లై చేస్తే 2/4 అవుతుంది, 3 పెట్టి మల్టిప్లై చేస్తే 3/4 అవుతుంది, 4 పెట్టి మల్టిప్లై చేస్తే 4/4 అవుతుంది. కానీ 4/4 తీసుకోము, అలాగే 2/4 తీసుకోము. 2/4 అంటే 1/2 అంటే 50% వచ్చేసింది ఆల్రెడీ. కానీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేది ఓన్లీ 3/4 మాత్రమే, అర్థమైందా? సో 3/4 అంటే ఏమవుతుందో చూడండి. 3/4 అంటే 1/4 అంటే మనకి ఎంత తెలుసు, ఇందాక చూసాం కదా. 1/4 అంటే 25%. అప్పుడు 3/4 అంటే దానికి 3 టైమ్స్ అంటే సింపుల్గా 3 × 25 దట్ ఈజ్ 75% అవుతుంది. ఏమవుతుంది? 75% అవుతుంది. నెక్స్ట్ 1/4 అయిపోయింది కదా, ఇప్పుడు 1/5 అంటే పర్సంటేజ్లు ఎంత, ఇంటూ 100 చేస్తే 20 టైమ్స్ పోతుంది 100లో. అంటే సింపుల్గా 1/5 అంటే 20% అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 1/5 పర్సంటేజ్లో కావాలంటే ఏం చేయాలి, ఇంటూ 100 చేయమన్నా, క్యాన్సిల్ చేస్తే 5 1 టైము, 5 20 టైమ్స్ అంటే 20%, ఓకేనా? 20%. ఇక్కడ నిదానంగా ఎందుకు చెప్తున్నానంటే బేసిక్స్ ఇవి నేర్చుకుంటే మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి అవి, ఓకేనా? సో నెక్స్ట్ మల్టిపుల్స్ ఏమవుతాయి, 2/5 ఒకటి, అలాగే 3/5 ఒకటి, నెక్స్ట్ ఏం రావాలి, 4/5 ఒకటి. 5/5 వెళ్ళకూడదు, 1 అవుతుంది కదా. సో చూడండి, 2/5 అంటే దీనికి 2 టైమ్స్, 1/5కి 2 టైమ్స్ అంటే ఎంత, 40%నే కదా, 40%. అలాగే 3/5 అంటే 1/5కి 3 టైమ్స్, 1/5 అంటే 20% కాబట్టి దానికి 3 టైమ్స్ అంటే ఎంత, 20 × 3 60% అవుతుందా? అలాగే 4/5 అంటే 1/5కి 4 టైమ్స్ అంటే 4 × 20% దట్ ఈజ్ 80%, ఓకేనా? సో అలా 4/5 అంటే 80% అవుతుంది అనమాట. క్లియర్ కదా? 1/5 వరకే అయిపోయింది. నెక్స్ట్ 1/6 వస్తుంది అనమాట. 1/6 అంటే ఇక్కడ పర్సంటేజ్లో ఏమవుతుందంటే 16.66% అవుతుంది అనమాట, ఓకేనా? 16.66% అవుతుంది. దీన్నే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా రాయొచ్చు అని చెప్పాను, 16.66 అంటే ఇందాక చెప్పా 2/3, అలా 16 2/3% అవుతుంది అనమాట 1/6 అంటే, అర్థమైందా? నెక్స్ట్ 1/7, ఇది పర్టికులర్ కేస్ అనమాట. సారీ ఇక్కడ దీని ఏమంటారు, వాటి మల్టిపుల్స్ ఉంటాయి కదా. మల్టిపుల్స్ చూడండి, 2/6 అంటే 1/3 అవసరం లేదు. అలాగే 3/6 అంటే 1/2 అవుతుంది, అవసరం లేదు. 4/6 అంటే 2/3 కూడా వచ్చేసింది ఆల్రెడీ ఇందాక. నెక్స్ట్ 5/6 వస్తుంది చూడండి, 5/6 వస్తుందా? సో 5/6 అంటే ఏమవుతుంది, దీనికి 5 టైమ్స్ అంటే 83.33 అవుతుంది, 83.33% అవుతుంది, అర్థమైందా? 83.33 అంటే మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 83.33 అంటే 1/3%, అర్థమైందా? సో అలా 5/6 అంటే ఏమవుతుందంటే 83 1/3%, ఓకేనా? సో 1/6 వరకు అయిపోయింది. నెక్స్ట్ 1/7 యొక్క మల్టిపుల్స్. ఇక్కడ మనకి 1/7 అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. సింపుల్గానే ఉంటుంది కానీ ఒక ప్యాటర్న్ ఆఫ్ నెంబర్ అది తెలిస్తే మనకి అర్థమైపోతుంది, ఓకేనా? చూడండి, ఇక్కడ 1/7 వాల్యూ తెలిసిందంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్. చూడండి, 1/7 అంటే ఇక్కడ ఫ్రాక్షన్ పర్సంటేజ్లో ఏమవుతుందంటే పర్సంటేజ్లో 14.2857 అవుతుంది, 14.2857% అవుతుంది. మళ్ళీ దీన్ని మొత్తాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, కానీ మళ్ళీ దీన్ని మొత్తాన్ని గుర్తుపెట్టుకోకూడదు. ఎందుకంటే చూడండి, సింపుల్గా 14 రాయండి, దానికి డబల్ చేయండి 28, దీనికి డబల్ చేయి 56 కాకుండా 1 ఎక్స్ట్రా తీసుకో 57, వచ్చేసింది ప్యాటర్న్. 14 డబల్కి 1 ఎక్స్ట్రా, 14 డబల్ అంటే 28కి డబల్ 56, 1 ఎక్స్ట్రా తీసుకో. అలా ఇది ప్యాటర్న్ అనమాట. ఇది ప్యాటర్న్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మనకి ఏవైతే 7 మల్టిపుల్స్ ఉంటాయో వాటిల్లో కూడా సేమ్ ఇవే నెంబర్స్ తగులుతాయి అనమాట. కాకపోతే స్టార్టింగ్ నెంబర్ అనేది మారుతూ ఉంటుంది, ఓకేనా? అంతకుమించి మార్పు ఏమి ఉండదు, ఇవే నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్యాటర్న్ అని ఎందుకు అంటున్నానంటే 1 తర్వాత 4 తర్వాత 2 తర్వాత 8 తర్వాత 5 తర్వాత 7, మళ్ళీ 7 తర్వాత ఆగిపోకూడదు, 7 తర్వాత మళ్ళీ 1 రావాలన్నమాట. ఇలా సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట, ఓకేనా? సో చూడండి జాగ్రత్తగా, మల్టిపుల్స్ ఏమవుతాయండి సింపుల్గా అర్థమైపోతాయి. చూడండి, నెక్స్ట్ 1/7 తర్వాత 2/7 అవుతుందా, 2/7 అంటే 1/7కి 2 టైమ్స్, 1/7కి 2 టైమ్స్. మరి 1/7 అంటే 14 పాయింట్ సంథింగ్, ఆ పాయింట్ పక్కన పెడితే 14, మరి 14కి 2 టైమ్సే కదా. 1/7 14 అయితే 2/7 14కి 2 టైమ్స్ అవుతుంది, అంటే 28 అవుతుంది. అంటే 2తో స్టార్ట్ అవ్వాలి. 2తో స్టార్ట్ అయితే ప్యాటర్న్ ఎలా ఉంటుంది, 285714, అవునా కదా? 285714 అంటే సింపుల్గా
285714 ఇదనమాట. సో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టు, పర్సంటేజ్ పెట్టు. అలా 2/7 ఏమవుతుందంటే 2/7 అనేది 28.5714% అవుతుంది. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకుంటే అర్థమైపోతుంది. ఇదే ప్యాటర్న్ చూడండి, ఇక్కడ వచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి మొత్తం ఇక్కడ రిపీట్ అయినాయి, అవునా కదా? సో అందుకే గుర్తుపెట్టుకోమంది. ఈ ప్యాటర్న్ గుర్తుంటే మిగతానే అయిపోయినట్టు ఇంకా, ఓకేనా? చూడండి నెక్స్ట్ ఏమవుతుంది, 3/7 అనే కదా మల్టిపుల్ అంటే, ఓకేనా? సో 3/7 ఏమవుతుంది, 1/7కి 3 టైమ్స్, 1/7 అంటే 14 కాబట్టి 3/7 అంటే 3 × 14, 3 × 14 అంటే 42 అవుతుంది. 42 అంటే 4తో స్టార్ట్ అవ్వాలి, అవునా? సో 4తో స్టార్ట్ అయితే సిరీస్ ఎలా ఉంటుంది, 4 2 8 5 7 1 అలా ఉంటుందా? సో 4 తర్వాత 2 తర్వాత 8 5 7 1 మళ్ళీ 4 రాకూడదు, 4 వచ్చేసింది కదా ఆల్రెడీ, ఓకేనా? సో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టు, పర్సంటేజ్ పెట్టు. అలా 3/7 ఏమవుతుంది అంటే 42.8571% అవుతుంది. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి ఇది. నెక్స్ట్ 4/7, 4/7 ఏమవుతుంది, 1/7కి 4 టైమ్స్, 1/7 అంటే మనకు ఆల్రెడీ వచ్చింది 14 కదా. సో 14కి 4 టైమ్స్ అనమాట. సో 14 4 ఎంత 56 అయినా కదా. సో 56 అంటే 5తో స్టార్ట్ అవ్వాలి. మరి 5తో స్టార్ట్ అయితే ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో 5 7 1 4 2 8, అవునా? సో 5 7 1 5 7 1 4 2 8 4 2 8 ఇదనమాట ప్యాటర్న్, ఓకేనా? అర్థమవుతుందా? 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టు, 57.1428% అవుతుంది. ఆ నెక్స్ట్ 5/7 అవుతుందా? సో 5/7 అంటే ఏమవుతుంది, 1/7కి ఎన్ని టైమ్స్, 5 టైమ్స్ అనమాట. 1/7 అంటే 14 కాబట్టి 14కి 5 టైమ్స్ అంటే 70 వస్తుందా? 70 అంటే 7తో స్టార్ట్ అవ్వాలి. 7తో స్టార్ట్ అయితే ప్యాటర్న్ ఎలా ఉంటుంది, 7 1 4 2 8 5 అనమాట. 7 1 7 1 4 2 8 5%, ఓకేనా? సో సింపుల్గా 71.4285%. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ మల్టిపుల్ ఏమవుతుంది, 6/7 అని కదా. సో 6/7 అంటే 1/7కి 6 టైమ్స్ అనమాట. 1/7కి 6 టైమ్స్. మరి 1/7 14 కాబట్టి 14కి 6 టైమ్స్ అంటే 14 6 ఎంత 84 అనే కదా. 60 + 24 84 కదా. అంటే 8తో స్టార్ట్ అవ్వాలి. మరి 8తో స్టార్ట్ అయితే ప్యాటర్న్ ఎలా ఉంటుంది, 8 5 7 1 4 2 అనమాట. 8 5 7 1 4 2, అవునా? సో పాయింట్ పెట్టు, 2 డిజిట్స్ తర్వాత పర్సంటేజ్ పెట్టు. అలా 6/7 ఏమవుతుందంటే 85.7142%. ఇంతవరకు క్లియరే కదా. 1/7కి ఈ వాల్యూ గుర్తుంటే సరిపోతుంది. ఆ వాల్యూ కూడా కష్టపడొద్దని చెప్పా. ఏమని చెప్పాను, 14 రాయి, దానికి డబల్ చేయి 28, దీనికి డబల్ చేయి 56, 1 ఎక్స్ట్రా తీసుకో 57, పాయింట్ పెట్టు, పర్సంటేజ్ పెట్టు. ఇది 1/7 వాల్యూ, ఓకేనా? సో ఇది 1/7 అయితే ఆటోమేటిక్గా 2/7 3/7 4/7 వచ్చేసినాయి కదా. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. 1/7కి ఈ ఒక్క వాల్యూ గుర్తుంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి అనమాట, ఓకేనా? సో ఇంతవరకు చూడండి. నెక్స్ట్ 1/7 వరకు అయిపోయింది. 1/8 ఏమవుతుంది చూడండి. 1/8 అంటే ఇంటూ 100 చేస్తాం కదా పర్సంటేజ్ కోసం. చేస్తే ఏమవుతుందంటే 12.5% అవుతుంది అనమాట. 1/8 అంటే 12.5%. దీన్నే ఎలా చెప్పుకోవచ్చు, 12.5% అని చెప్పుకోవచ్చు, అవునా కదా. దీని మల్టిపుల్స్ ఏముంటాయి, మల్టిపుల్స్ అవసరం లేదు, లేదంటే తీసుకోండి. మల్టిపుల్స్ 2/8 అవసరం లేదా, 3/8 తీసుకోవచ్చు కదా. 3/8 అంటే ఏమవుతుందంటే 1/8కి 3 టైమ్స్. మరి 1/8కి 3 టైమ్స్ అంటే 1/8 అంటే 12.5. దీనికి 3 టైమ్స్ అంటే ఏమవుతుంది, 37.5% అవుతుంది, ఓకేనా. 37.5% అవుతుంది. దీన్నే మనం ఎలా చెప్పుకోవచ్చు, 37.5 అనేసి చెప్పుకోవచ్చు అనమాట. 37.5%. నెక్స్ట్ 4/8 అవసరంలా. నెక్స్ట్ 5/8 తీసుకోవచ్చా. 5/8 ఒక మల్టిపుల్ అవుతుంది, 5/8 మల్టిపుల్ అవుతుంది. అంటే సింపుల్గా దీనికి 5 టైమ్స్ 12.5కి ఏమవుతుంది, 12 5 60 ప్లస్ 5 × 0.5 అంటే 2.5 అంటే 62.5 టైమ్స్ అవుతుంది. దీనికి 5 టైమ్స్ చేయరా సరిపోతుంది, ఓకేనా. సో 62.5% అవుతుంది. దీన్నే మనం ఎలా చెప్పుకోవచ్చు, 62.5% అవుతుంది. ఆ నెక్స్ట్ 6/8 అవసరం, ఎందుకంటే ఇవన్నీ ప్రీవియస్గా వస్తాయి. 6/8 అంటే ఎంత, 3/4 అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 75% అని. ముందుకు వెళ్ళి చూడండి ఒకసారి, ఓకేనా. నెక్స్ట్ 7/8 తీసుకోవచ్చా. 7/8 అంటే దీనికి 7 టైమ్స్ అనమాట. 7 టైమ్స్ అంటే నెక్స్ట్ ఎంత అవుతుంది, 7 × 12.5 అంటే సింపుల్గా 87.5 అవుతుందా, 87.5 అవుతుంది, అంతే కదా.
12 84 ప్లస్ 7 ఇంటూ 0.5 7 ఇంటూ 0.5 అంటే 3.5 84 3.5 అంటే సింపుల్గా 87.5% అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మళ్ళీ 87.5%. అర్థమైందా? సో అలా ఇవి 1/8 దానికి సంబంధించిన మల్టిపుల్స్ యొక్క పర్సంటేజ్ వాల్యూస్. నెక్స్ట్ 1/9. ఇక్కడ 1/9 అంటే ఇది పర్సంటేజ్లో ఏమవుతుందంటే 11.11% అవుతుంది అనమాట. 11.11% అవుతుంది. ఇక్కడ 11.11% అంటే 11.11 అంటే ఏంటి? 11 మల్టిపుల్. ఏంటి? 11 మల్టిపుల్ అంటే ఇక్కడ మీరు బండ గుర్తు ఏం పెట్టుకోవాలంటే డివైడెడ్ బైలో 9 ఉంటే, బైలో 9 ఉంటే, డినామినేటర్లో 9 ఉంటే ఖచ్చితంగా మనకి ఏమొస్తుందంటే 11 మల్టిపుల్ వస్తుంది. 11 మల్టిపుల్ వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు 2/9 చేశాను అనుకోండి. 2/9 అంటే 1/9కి 2 టైమ్స్. 1/9కి 2 టైమ్స్ అంటే 1/9 అంటే 11.11% అయినప్పుడు 2/9 ఏమవ్వాలి? 22.22% అవ్వాలి. 22.22%. మరి 22.22 అంటే ఏంటి? 11 మల్టిపుల్. అలాగే 3/9 తీసుకో. 3/9 అంటే మళ్ళీ ఇది 1/3 అవుతుంది. 1/3 అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఎంత? 33.33% చెప్పాను. అవునా కదా? 33.33 అంటే అగైన్ ఇట్ ఈజ్ ఏ 11 మల్టిపుల్. అంటే సింపుల్గా డినామినేటర్లో 9 ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏమొస్తుందంటే 11 మల్టిపుల్ వస్తుంది. అందుకే సింపుల్గా 1/9కి మల్టిపుల్స్ కనుక్కోము. ఎందుకంటే బైలో 9 ఉన్నంతసేపు మనకి 11 మల్టిపులే వస్తుంది. 11 మల్టిపులే వస్తుంది కాబట్టి దాని గురించి ఆలోచించకూడదు. ఓకేనా? సో దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే ఈ 11.11%ని 11.11 అంటే 1/9 అనమాట. ఓకేనా? 0.11 అంటే 1/9. అలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 11 1/9% అవుతుంది. బైలో 9 ఉంటే 11 మల్టిపుల్ వస్తుంది. ఇది బండ గుర్తు ఇంకా. ఓకేనా? నెక్స్ట్ 1/10 కదా. సో 1/10 అంటే ఎంత పర్సెంటేజ్? 10%. అవునా కదా? మళ్ళీ చాలామంది ఇప్పుడు మర్చిపోయి ఉంటారు. ఏంటి? ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలో తెలియదు. 1/10 అనేది ఫ్రాక్షన్. ఇది పర్సంటేజ్లో కావాలంటే ఏం చేయమన్నాను? ఇంటూ 100 చేయమన్నా. మళ్ళీ మర్చిపోకూడదు. 0 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? 10 ఉంటుంది. 10 మీన్స్ 10% అనమాట. అలా 1/10 అనేది పర్సంటేజ్లో 10% అవుతుంది. 1/10 అనేది పర్సంటేజ్లో 10% అవుతుంది. దీనికి మల్టిపుల్స్ అవసరం లేదు, వదిలేసేయండి. నెక్స్ట్ 1/11. 1/11 ఇక్కడ 1/11. 1/11 ఏమవుతుందంటే 9.09% అవుతుంది. 9.09% అవుతుంది. సపోజ్ దీని మల్టిపుల్స్ చూడండి. దీని మల్టిపుల్స్ అంటే 2/11. 2/11 ఏమవుతుంది? దీనికి 2 టైమ్స్. దీనికి 2 టైమ్స్ అంటే ఏమవుతుంది? 18.18% అవుతుంది. ఇక్కడ మీకు అలా అర్థం అవ్వాలి. ఏమని? 9.09 అంటే ఏంటి? 9 మల్టిపుల్. అలాగే 18.18 అంటే దేని మల్టిపుల్? 9 మల్టిపుల్. అంటే సింపుల్గా మీరు ఇందా నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బైలో 9 వస్తే 11 మల్టిపుల్ వచ్చింది. 11 వస్తే బైలో 11 వస్తే 9 మల్టిపుల్ వస్తుంది. ఏమొస్తుంది? 9 మల్టిపుల్. గుర్తుపెట్టుకోండి. బైలో 9 వస్తే 11 మల్టిపుల్, బైలో 11 వస్తే 9 మల్టిపుల్, వైస్ వర్స. 9 వస్తే 11, 11 వస్తే 9 అనమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. 9 మల్టిపుల్. అండ్ ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 9.09ని 9 1/11% రాసుకోవచ్చు. 0.09 అంటే 9 1/11 రాసుకోవచ్చు. సో అలా 9 1/11% రాసుకోవచ్చు అనమాట. క్లియరే కదా? నెక్స్ట్ 1 ఎంతవరకు అయింది? 1/11 వరకు అయింది కదా? 1/11. నెక్స్ట్ 1/12. 1/12 అంటే చూడండి. 1/12. 1/12 అంటే ఎంత అవుతుందంటే 1/6లో హాఫ్. 1/6 అంటే నేను ఇందాక ఏం చెప్పాను? 16.66% అని చెప్పే కదా. మరి దీంట్లో హాఫ్ అంటే ఏమవ్వాలి? 1/12 అంటే 1/6లో హాఫ్. 1/6 అంటే 16.66 కాబట్టి దాంట్లో హాఫ్ అంటే ఏమవ్వాలి? 8.33 అవ్వాలి. అవునా కదా? 1/6 అంటే 16.66 అన్న. మరి దీంట్లో హాఫ్ అంటే 8.33 అని కదా. సో అలా 1/12 అంటే 8.33% అవుతుంది అనమాట. 8.33% అవుతుంది. దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు? 8.33 అంటే 1/3% రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ 1/13. 1/13 అంటే ఏమవుతుందంటే 1/13 అంటే 7.69% అవుతుంది. 1/13 అంటే 7.69% అవుతుంది. అలాగే నెక్స్ట్ 1/14. నెక్స్ట్ 1/14. 1/14 అంటే మనకి ఇది పర్సంటేజ్లో ఎంత అవుతుంది అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఇంకెవరేం చేయలేరు ఇంకా. ఓకేనా? సో 1/14 అంటే పర్సంటేజ్లో ఏమవుతుందంటే 7.14% అవుతుంది. 7.14%. నెక్స్ట్ 1/15 కదా. సో 1/15 అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుందంటే ఇది 6.66% అవుతుంది.
సారీ పర్సంటేజ్లో ఏమవుతుందంటే 6.66% అవుతుంది. సో దీన్ని ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలంటే ఏమవుతుందంటే 6 ఇక్కడ 0.66 అంటే ఇందాక చెప్పా 2/3 అని, అవునా కదా. సో 6 2/3% అవుతుంది. నెక్స్ట్ 1/16 అంటే 1/8లో సగం. మీకు ఆల్రెడీ చెప్పా 1/8 అంటే ఎంత చెప్పాను, 1/8 అంటే 12.5, మరి దాంట్లో సగం అనమాట 1/16 అంటే, ఓకేనా. సో 1/16 అంటే 1/8లో సగం, 1/8 అంటే 12.5, దాంట్లో సగం అంటే 6.25% అవుతుంది అనమాట, ఓకేనా. 6.25% అవుతుంది. దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే 6.25 అంటే 1/4 అనమాట, 0.25 అంటే 1/4, అలా 6 1/4% అవుతుంది, అర్థమైందా. సో అలా 1/16 అంటే 6.25%. ఆ నెక్స్ట్ ఏమవుతుందంటే 1/17 ఇక్కడ 1/17 అంటే పర్సంటేజ్లో ఎంత అవుతుందంటే 5.88% అవుతుంది అనమాట, 5.88% అవుతుంది. నెక్స్ట్ 1/18 మ్యాక్సిమం 1/17 ఇవి తక్కువ అడిగేది, ఓకేనా. నెక్స్ట్ 1/18 అంటే పర్సంటేజ్లో ఎంత అవుతుందంటే ఇది 5.55% అవుతుంది అనమాట, 5.55%. 1/18 అంటే మళ్ళీ ఇలా కూడా చెప్పుకోవచ్చు, అలా 1/9లో సగం అనమాట, అంటే 11.11లో సగం అనమాట. అంటే సింపుల్గా ఏమవుతుందంటే 5.55% అంతేలే, 5.55% అవుతుంది. నెక్స్ట్ 1/19. సో ఇక్కడ 1/19 అంటే పర్సంటేజ్లో ఏమవుతుందంటే 5.26 అవుతుంది, 5.26% అవుతుంది, అర్థమైందా. నెక్స్ట్ 1/20. నెక్స్ట్ 1/20 అంటే 1/20 అంటే డైరెక్ట్ చెప్పేసేయచ్చు, 1/20 పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది 5 అవుతుందా. సో అలా 1/20 అంటే 5 అనమాట. ఇవి మ్యాక్సిమం అడగరు, ఓకేనా. ఇవి తక్కువ అడిగేది, అయినా గుర్తుపెట్టుకుని ఎందుకైనా మంచిది, ఓకేనా. సో చూడండి 1/20 అంటే 5% అవుతుంది. ఆ నెక్స్ట్ తర్వాత 1/25 ఇంకా అడిగేది మ్యాక్సిమం, ఓకేనా. సో 1/25 అంటే ఎంత పర్సెంట్ అంటే 4% అనమాట, ఓకేనా. సో 4%. ఇవి మ్యాక్సిమం మనల్ని అడిగే పర్సంటేజ్ వాల్యూస్ అనమాట, అంటే ఫ్రాక్షన్ టు పర్సంటేజ్, ఓకేనా. సో ఒకసారి రీకాల్ చేస్తాం చూడండి, మనం ఎక్కడి నుంచి డిస్కస్ చేసుకున్నాం, ఇదిగోండి ఇక్కడ నుంచి 1 అంటే 100%, 1లో హాఫ్ అంటే 1/2. 1/2 అంటే పర్సంటేజ్లో కావాలంటే ఏం చేయాలి, మనకి 1/2 అనేది పర్సంటేజ్లో కావాలనుకోండి ఏం చేయాలి, ఇంటూ 100 చేయాలి, చేసి క్యాన్సిల్ చేస్తే 50 వచ్చింది. 50 నథింగ్ బట్ 50%. అలా ప్రతిదానికి ఇంటూ 100 చేస్తే వచ్చినవే ఇవి, ఓకేనా. 1/4కి ఇంటూ 100 చేస్తే 25%, 2/3కి ఇంటూ 100 చేస్తే వచ్చింది 66.66%. అలా ఇంటూ 100 చేస్తే వచ్చినవే ఈ పర్సంటేజ్ వాల్యూస్ అనమాట. అలా ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి ఎప్పుడు కన్వర్ట్ చేయాలని చూసినా సరే మనం ఏం చేయాలంటే దాన్ని ఇంటూ 100 చేయాలి, 100 పెట్టి మల్టిప్లై చేయాలి, అర్థమైందా. సో ఇవి బేసిక్ పర్సంటేజ్ వాల్యూస్. ఇవి ఏంటంటే ఇవి బేసిక్ పర్సంటేజ్ వాల్యూస్. అంటే ఇప్పుడు ఒక నెంబర్లో మనకి 10% కావాలన్నా, 1% కావాలన్నా, 50% కావాలన్నా, 5% కావాలన్నా, ఇలా ఇవి చూసి పెట్టేసే వాల్యూస్ అనమాట. మళ్ళీ వీటి కోసం సపరేట్గా క్యాలిక్యులేట్ చేయకూడదు. 10% కావాలంటే 240లో 10% అంటే 24. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా ఒకసారి చూడండి జాగ్రత్తగా. సపోజ్ నేను ఇంకొక నెంబర్ ఇస్తున్నా ఏంటంటే సపోజ్ 2852 ఉందనుకోండి. దీంట్లో నాకు 10% కావాలి, ఏం చేయాలి ఇక్కడ నుంచి 1 డిజిట్ ముందు పాయింట్ పెడితే ఏమవుతుంది 285.2. ఇది కళ్ళతో చూసి పెట్టేసేయాలి, అవునా కదా. మళ్ళీ దీనికోసం 10% అంటే 10 డివైడెడ్ బై 100 ఇంటూ 10% ఆఫ్ ఈ వాల్యూ కాబట్టి 2852, అవునా. సో 10 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 0కి ఇక్కడ పాయింట్ వస్తుంది. ఇదంతా చేయకూడదు అనమాట, ఓకేనా. సింపుల్గా 10% కావాలంటే రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టు. అలా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమవుతుంది 5674 ఉందనుకోండి, 5674. దీంట్లో నాకు 1% కావాలనుకోండి. 1% కావాలంటే ఏం చేయాలి, 1% కావాలంటే రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ ముందు పాయింట్ పెడితే 56.74 అవుతుంది అనమాట, ఓకే. దీంట్లో 1% అంటే 56.74. లేదు నాకు 50% కావాలి, దీంట్లో సగం చేస్తే 50%. లేదు 5% కావాలనుకోండి. 10% అంటే మనకి ఆల్రెడీ 567.4 అనేది 10% అవుతుంది. దీంట్లో ఆఫ్ చేస్తే మనకి 5% వాల్యూ వస్తుంది. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ అయితే చేయాలన్నమాట, ఓకేనా. అండ్ వన్ మోర్ పాయింట్, నెక్స్ట్ వీడియోలో మనం ఈరోజు మనం ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేసి కూడా తెలుసుకుందాం, ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ క్లియరే కదా.
For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.